హలో అండి. హలో నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సుశీల. సుశీల. ఎక్కడి నుండి అమ్మా? మెదక్. మెదక్ నుండి అమ్మా. మెదక్ నుండి అంటే ఇప్పుడు వెంకటరామారెడ్డి పోటీ చేస్తాను అక్కంచెల్ ఎంపీగా. మెదక్ చేగుంట మండలం, మెదక్ జిల్లా. ఓకే అమ్మా, చెప్పాలమ్మా సమస్య ఏంది ప్రస్తుతం మీ గ్రామంలో ఉన్న సమస్య? చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చి మొత్తం తినలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చింది దాచిపెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది అంటారు. అన్ని దాచిపెట్టాము. 4,000 పింఛన్ దాచిపెట్టాము, రైతు బంధు దాచిపెట్టాము. ఉమ్. గ్యాస్ అయితే 500కే ఇస్తుండు. గ్యాస్ ఉండకొడుకు ఆ, అవన్నీ ఇస్తున్నాడు. ఎక్కువైపోతున్నాయి అన్ని ఎక్కువైపోతున్నాయి. అన్ని ఎక్కువైపోతున్నాయి. తెలంగాణను వాడు ఆంధ్రోడు వచ్చినట్టు కాంగ్రెస్ వాడు తెలంగాణ అనడు. వాడికి వాడు ఏం చేసిండు, ఏం ఉత్తరకం చేస్తుండు. ఉమ్. బస్సులో ఓడబెట్టమండు బిర్యానీ. బస్సులో టికెట్ ఉన్న ప్రయాణం లాక్ చేయలేదా? చేసి చెన్నీలు చేయలేదా? ప్రయాణం పోలేదా? తిరుపతి పోలేదా? యాత్రలు తిరగలేదా? ఇప్పుడు మీకు ఉచిత బస్సు నచ్చట్లేదా అమ్మా? మీకు ఫ్రీగా ఇచ్చిండుగా, నచ్చలేదా మీకు? నాకు నచ్చలేదు. తిరుపతి ఫ్రీ బస్సులు ఏం నచ్చలేవు. ఎందుకమ్మా? ఎందుకు ఫ్రీ బస్సులు ఇచ్చిండు ఒకటి, కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాడు? ఏది ఇస్తానని ఇచ్చిండా? ఇప్పుడు ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తారండి. ఇల్లుకు 100 రోజులలో ఇస్తారన్నాడు. 4,000 పింఛన్ ఇస్తారన్నాడు. అత్త పింఛన్ అన్నాడు. పింఛన్ అన్నాడు. 500కే గ్యాస్ అన్నాడు. 100 రోజులలో ఇవన్నీ కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే. ఏది ఇచ్చిండు? అప్పుడు కేసీఆర్ 1000 రూపాయల పింఛన్ అన్నప్పుడు 2016 ఇస్తా అన్నాడు. అదే నెల ఇచ్చిండు. అన్న మాట మీద వాడు అదే నెల ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ పుణ్యాన పొయ్యికాడికి నీళ్లు వస్తున్నాయి. నీళ్లకు తడపడాంచినాం. నీళ్లు లేక మస్తు గోసదించినాం. ఇప్పుడు నీళ్లకు ఎంత సౌలత అంటే అంత సౌలత అయింది. 3 రోజులు కాలేకపోతే వరకల్లా 4 గంటల కరెంట్ పోతుంది. అదే 1000 రూపాయలు గ్యాస్ ఉన్నది. పింఛన్ పట్టలేదు, ఏది పట్టలేదు. ఏం చేసిండాడు? అయ్యో 500 గ్యాస్ అన్నాడుగా అమ్మా. అది 500 గ్యాస్ అని ఆడ లైన్ కట్టి ఏళ్ళు పెట్టుడు, తంబేసుడు, అదొక చెర పెట్టిండాడు. అది అన్నం లేదు, పుణ్యం లేదు. 500 గ్యాస్ అని ఇస్తున్నాం ఉన్న కొడుకు. గ్యాస్ ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. మరి ఏది ఇయ్యడు, ఏమి ఇయ్యడు. అంటే ఏది ఇయ్యడానికి ఫిక్స్ అయిపోయినా ఇంకా 4.5 సంవత్సరాల వాడు ఏది ఇయ్యడు. దేవుని దయతోని ఎంపీ ఎలక్షన్లలో వాడు గెలవడు. అనుకూలంగా టీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో వేరే దేశపోళ్ళు గెలిపిస్తే ఇద్దామనుకుంటున్నట్టు, కానీ వాడు గెలవడు, మనకి ఇయ్యడు. అంతే అంటావా? అది గెలవడు, ఇయ్యడు. ఓకే అమ్మా, మంచిదమ్మా. వాడు ఇయ్యడు, అది గెలవడు, ఇయ్యడు. ఓకే అమ్మా.